వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మేమందరం కలిసి మహాశివరాత్రి రోజున శివ ఆరాధన కోసం శివలింగాలను అయితే తయారు చేస్తున్నాం. ప్రతి నెలలో కృష్ణ చతుర్దశి రోజున ఒక శివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. మాస శివరాత్రి రోజున కూడా శివాలయాల్లో శివారాధన చేసి ప్రత్యేకమైన పూజలు స్వామికి నిర్వహించి ఆయన యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. కానీ మాఘమాసంలో వచ్చే శివరాత్రి అంటే మాఘ బహుళ చతుర్దశి రోజున వచ్చే శివరాత్రి రోజున శివారాధన చేయడం వల్ల మన యొక్క కష్టాలు తీరి సుఖ సంతోషాలు నెరవేరుతాయని గట్టి నమ్మకం. ఎందుకంటే మహాశివరాత్రి రోజున ఎన్నో అద్భుతాలు శివుడు చేశాడనమాట. ఆ వాటిలో కొన్ని శివుడు లింగరూపాన్ని ధరించింది కూడా మహాశివరాత్రి రోజున. కాబట్టి శివలింగాలను ఆరాధిస్తే మన యొక్క కోరికలు తొందరగా నెరవేరుతాయి. అలాగే శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఇదే రోజున. అందుకని ప్రతి శివాలయంలో కూడా శివపార్వతుల కళ్యాణం జరిపించి వారి యొక్క ఆశీర్వాదం పొందడం అయితే జరుగుతుంది. శివపార్వతులను ఆది దంపతులు అంటారు. శివపార్వతులను ఆది దంపతులు అని ఎందుకంటారంటే శివపార్వతుల కన్నా ముందుగా ఎవరికీ వివాహం జరగలేదు. వారి వివాహం తర్వాతే ఎవరికైనా వివాహం జరిగింది. కాబట్టి శివపార్వతులను మాత్రమే ఆది దంపతులు అంటారు శివపురాణం ప్రకారం. ఇదైతే మనం శివపురాణం చదివితే అర్థమవుతుంది. అదేవిధంగా క్షీరసాగర మథనం జరిగింది కూడా ఈ మాఘ బహుళ చతుర్దశి రోజున. ఆ రోజు దేవతలు అసురులు కలిసి క్షీరసాగర మథనం జరిపితే ముందుగా గరళం అయితే వచ్చింది. ఆ గరళాన్ని శివుడు మింగేస్తాడు. ఆ గరళం మింగేయడం వల్ల శివుడికి ప్రమాదం జరుగుతుందేమో నిద్రపోతే అని చెప్పి 5 జాముల కాలాన్ని దేవతలు అసురులు కలిసి ఆడి పాడి శివుని నిద్ర మేల్కొల్పేలా చేస్తారు. అలా చేయడం వల్ల విషం ఒళ్ళంతా పాకకుండా ఉంటుందని చేస్తారనమాట. ఇవన్నీ కూడా శివపురాణంలోనే ఉన్నాయి. అందుకని భక్తులందరూ కూడా మహాశివరాత్రి రోజున శివారాధన చేసి ఎంతో భక్తితో నిష్ఠతో ఉపవాసాలుండి దీక్షలు చేసి ఆ శివుని యొక్క ఆరాధనను చేసి ఆయన యొక్క కృపకు పాత్రలవుతూ ఉంటారు. ఇక్కడ తయారు చేసిన శివలింగాలన్నీ కూడా మహాశివరాత్రి రోజున భక్తుల చేత పూజలు చేయించి ఆయన యొక్క కృపకు పాత్రలు కావాలని ప్రత్యేకమైన మట్టిని తెప్పించి ఇలా శివలింగాలను అయితే తయారు చేపిస్తారు ఇక్కడ దేవాలయం వారు. ఇదైతే మొదటి సంవత్సరం ఏమీ కాదు. ప్రతి సంవత్సరం ఇలాగే శివలింగాలను తయారు చేయించి భక్తుల చేత పూజలు చేయించి శివయ్య యొక్క కృపను మన మీద కలిగేలా చేస్తారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ శివయ్య యొక్క ఆశీర్వాదం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.